వచ్చేసరికి ఇంకా నా చీరల విషయానికి వస్తే నేనైతే అస్సలు కుట్టుకోననమాట జాకెట్లు. తెచ్చి పెట్టుకుంటాను, జాకెట్లు మాత్రం కుట్టను. వేరే వాళ్ళ జాకెట్లు ఉంటే వాళ్ళైతే ఫాస్ట్‌గా కుట్టేస్తాను. ఇదొక చీర ఉంది. ఇవన్నీ బ్లౌజులు నాటియి అనమాట. కొత్త చీరలు. వీటి గురించి నేను చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇవి ఎప్పుడెప్పుడియో కూడా తెలియాలి కదా! ఇదొచ్చేసి పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారికి కట్టించాననమాట ఈ చీర. ఇది దాని మీద జాకెట్ అనమాట. ఇప్పటికి కుట్టలేదు. ఇది డిజైన్ మా చెల్లి వేసింది. చూడండి ఎంత నీట్‌గా వేసిందో. చాలా బాగా వేసిందనమాట. ఇది కూడా అంతేను. ఒకసారి అత్త వాళ్ళందరూ షాపింగ్‌కెళ్తే ఈ చీర అయితే తెచ్చుకున్నాను. ఇదొచ్చి మొన్న మా జేజీ చుక్కసారికైతే ఇది తీసిచ్చిందనమాట ఈ చీర. ఇది కుట్టుకోలేదనమాట. ఇంక ఈ చీర కుట్టుకోలేదు. ఇంకా 2, 3 చీరలు బీరువాలైతే ఉన్నాయి. అవి కూడా కుట్టుకోలేదనమాట. ఇంక నాకు అనిపించింది ఇంక టైలర్‌లాగా ఉంటే మనది తప్ప పక్కనోళ్ళు అందరూ కుట్టేస్తామనమాట. మీరు కూడా ఈ విధంగానే కుట్టంటే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా నాయైతే కుట్టుకోను. కానీ ఈసారి ఖచ్చితంగా అనుకున్నాననమాట. నేను ఈసారి కుట్టుకొని తీరాలి. నా చీరల జాకెట్లు అన్నీ కుట్టుకోవాలి. శ్రావణ మాసంలో ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క చీర కట్టుకోవాలని ఫిక్స్ అయిపోయినాను. కానీ అప్పటికల్లా అవుతాయో లేదో కూడా నాకు తెలీదు. లైనింగ్లు అయితే మొత్తము ఇవ్వండి, అన్నిటికీ లైనింగ్లు అయితే తీసుకొచ్చానమాట. ఎంతైతే అంత అవుద్ది. ఫస్ట్ అయితే నేను లైనింగ్లు అయితే తెచ్చిపెట్టేసుకున్నాను. వీటన్నిటి డిజైన్లు వేసేసుకొని ఒక్కొక్క జాకెట్కి ఏ విధంగా డిజైన్ వేసానో కూడా మీకు చూపిస్తాను. అంటే డిజైన్ అంటే నేను సింపుల్గా కుట్టుకుంటాను అనమాట. ఆ సింపుల్ డిజైన్సే మీకు నా శారీస్ డిజైన్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి 7, 8 చీరలు ఉన్నాయి. ఇంకో ఈ చీర కూడా ఇదో నెక్స్ట్ ఈ చీర ఉంది. ఇది గ్రీను. ఇది వచ్చేసి మా పాప ఫంక్షన్కి అయితే వచ్చింది. కానీ నాకు ఈ కలర్ బాగా నచ్చి ఉంచుకున్నాను అనమాట. ఇది వచ్చేసి అక్కని ఇద్దరు షాపింగ్ పోయినప్పుడు అమ్మ అయితే తీసుకున్నాను. అమ్మకు ఒక చీర తీసుకుంది. కానీ నాకు ఎందుకు ఈ కలర్ బ్లూ కలరు నెమిలి పింక్ కలర్ అనమాట. ఇది నచ్చి అస్సలు నాకు ఇంకా దీని మీదే ఉందన్నమాట. ఈ శారీ మీదే ఉంది నాకు ఇంకా అని చెప్పేసి అక్క నాకు ఈ శారీ నచ్చిందంటే మా ఆయనతో ఫోన్పే చేయించుకొని మరీ ఈ చీర కొన్నాను. ఇది కొని కూడా 3 నెలలు అవుతుంది. ఇప్పటికీ దీన్ని కుట్టలేదు. మా ఆయన అంటేనే ఉన్నాడు, తీసుకోవడం ఆడ పెట్టుకోవడం ఎందుకు, ఆ పాత చీరలు పాత జాకెట్లే కుట్టుకుంటుంటావు, ఎప్పుడు ఇంకే కుట్టుకుండేది అని చెప్పేసి నాకు ఒకసారి అయితే వార్నింగ్ అయితే ఇచ్చాడు. కానీ మనం ఊరుకుంటామా? పక్కన చూడండి ఎన్ని చీరలు ఎన్ని జాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్ టైము. స్కూల్ యూనిఫామ్స్ అయితే ఖచ్చితంగా అవి అయితే కుట్టాల్సిందేను. ఇంకా అవి కుట్టినాక నాయి కుట్టాలి. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఇవన్నీ కుట్టుకొని శ్రావణ మాసంలో కట్టేసుకుంటానండి. కంపల్సరీ ఫిక్స్ అయిపోయినా.